భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని యందు భయభక్తులు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆమేన్. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ బ్రతుకు మీద మనకు విరక్తి పుడుతుంది. ఎందుకు పుట్టానా అని బాధపడే పరిస్థితులు ఎదురవుతాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అదే కారణం. ఇలాంటి భావన ఎందుకు ఏర్పడుతుంది? మన పుట్టుకకు మూలము దేవుడని తెలియని వారికి ఈ బ్రతుకు ఎందుకు అనే సందేహం వస్తుంది. నేను ఈ భూమి మీదకి రావడానికి దేవుడే కారణం అని నమ్మేవారు దేవుని గురించి ఆలోచిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు తెలివికి మూలమని, జీవపు ఊటని, జీవ సాధనమని, బహుధైర్యం పుట్టించునని బైబిల్లో రాయబడి ఉంది. అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? భయభక్తులు అంటే సర్వజగత్తును సృష్టించిన దేవుడంటే భయంతో కూడిన భక్తి భావాన్ని కలిగి ఉండటం. దేవుడంటే భయం కలిగి జీవించాలి. దేవునికి భయపడాలి. ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి మనం దేవునికి భయపడాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని అందరు భయభక్తులు కలిగి జీవించినట్లు చూడగలం. ఇస్సాకును బలివ్వమని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం దేవునికి భయపడినట్లు రాయబడి ఉంది. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అంటూ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. భయపడడం అంటే దేవుని మాట వినడం, ఆయన ఆజ్ఞలను గైకొనడం. అయితే కేవలం భయమునే కాక ఆయన మన ఎడలో చూపిస్తున్న ప్రేమకు, కృపకు కృతజ్ఞత కలిగిన వారమై దేవుని యందు భక్తిని కలిగి ఉండాలి. ఈ రెండు భావాలు సమపాళ్లలో ఉన్నప్పుడే మనం పాపం చేయడానికి భయపడతాం. కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావడం సర్వసాధారణం. కానీ మనం సుఖంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకుంటున్నామా? మనం దేవుని ఎంత ప్రేమిస్తామో అంతగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప, ప్రేమ, జాలి అంత ఎక్కువగా ఉంటాయి. భూమి కంటే పైన ఉన్న ఆకాశం యొక్క ఎత్తు అనంతం. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అనంతంగానే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీకు నెమ్మది, సంతోషం అనుగ్రహించి నిన్ను జీవితాంతం నడిపించగల దేవుని యందు భయభక్తులతో జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.